ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు బీట్ వచ్చేసి 4/4 వెర్షన్ వేరియేషన్ 5. బీట్ ఎలా ప్లే చేయాలో నేను స్లోగా నేర్పిస్తాను. ఈరోజు బీట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం హార్డ్ ఉంటుంది, కానీ మీరు స్లోగా నేర్చుకోండి. మీకు చెప్పినట్లే ఒక 2 వీక్స్లోనే కొంచెం టైం పడుతుంది. నేను ఫుట్ ప్యాడ్లో ఎలా ప్లే చేయాలో నేర్పిస్తాను. ఇట్లాగే లెఫ్ట్ హ్యాండ్ సింగిల్ హై హ్యాట్ వస్తుంది. మీరు కొంచెం నేర్చుకునే కొద్దీ లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్స్ నేను నేర్పిస్తాను. రైట్ హ్యాండ్ కొంచెం ఈసారి టఫ్గా వస్తుంది. మీరు చూసి అలా స్టిక్ మూమెంట్ బట్టి నేర్చుకోండి. చూసారా? ఈసారి కూడా మీరు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ స్లోగా నేర్చుకున్నాక మీరు టెంపో పెంచుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్పీడ్ సాంగ్స్ కూడా కొంచెం బాగా సెట్ అయ్యే బీట్ ఇది. లైక్ ఏదైనా సాంగ్ కొంచెం స్పీడ్గా ఈ బీట్లో వెళ్తుందంటే ఈ బీట్ వేస్తే కొంచెం డెప్త్లోకి వెళ్తుంది సాంగ్. అందుకే మీరు కొంచెం స్పీడ్గా నేర్చుకోవాలి. వీడియో లాస్ట్లో నేను స్పీడ్ టెంపోలో ఎలా కొట్టాలో చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఎప్పుడులాగే మీరు చూసి నేర్చుకోవచ్చు. లెగ్ బేస్లో కూడా ఇది ఎలా కొట్టాలో నేర్పిస్తాను. ప్లస్ రోలింగ్స్ ఒక 10 క్లాసెస్ అయ్యాక అలా పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇది వెస్టర్న్ అంత ఫాస్ట్గా అయిపోతే మనం అంత ఫాస్ట్గా క్లాసిక్ కూడా వెళ్ళొచ్చు. వెస్టర్న్ బిట్స్ అనేవి మన హ్యాండ్ మూమెంట్ పెరగడం కోసం కాబట్టి కొంచెం మనం బాగా నేర్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే క్లాసిక్ కూడా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నేర్పించిన టెంపో కన్నా కొంచెం స్పీడ్ చేశాను. మీరు అలాగే కొంచెం స్పీడ్గా నేర్చుకోండి. బీట్ మొత్తం కమెంట్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్లోగా నేర్పిస్తాను చూడండి. మన లెఫ్ట్ హ్యాండ్ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడులో కొట్టేలాగా కొడుతున్నాం కాబట్టి రైట్ హ్యాండే మీరు కొంచెం చూసుకోవాలి. రైట్ హ్యాండ్ కూడా ఇది కొంచెం ముందు నేర్పించిన బీటే కాబట్టి అన్నిలో కొంచెం యాడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్లోగా నేర్చుకోండి. ఎక్కువసేపు తీసుకోండి, పర్లేదు. టైం పట్టినా సరే కొంచెం స్లోగా నేర్చుకోండి, మీకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, స్పీడ్ టెంపోలో కొడితే ఇలా ఉంటుంది. డెప్త్ వస్తుంది ఫ్రెండ్స్. స్పీడ్గా కొట్టేటప్పుడు, స్పీడ్ సాంగ్స్ కొట్టేటప్పుడు డెప్త్ వస్తుంది, చాలా డెప్త్ వస్తుంది. మీరు చూసి ఇలా కొట్టడానికి ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే కొంచెం స్పీడ్ సాంగ్స్ సెట్ అయ్యే బీట్ కాబట్టి స్పీడ్గా కొట్టాలి. ఏదైనా సాంగ్ స్టార్టింగ్లోనే స్లోగా వచ్చి మళ్ళీ స్పీడ్ అవుతుందా, అలాంటి స్పీడ్ అయ్యే టైంలో ఈ బీట్ వేస్తే చాలా బాగుంటుంది. నేను కొంచెం మంచి రోలింగ్స్ నేర్పిస్తాను. ఈ బీట్ని మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.